రియల్ హీరో రేవంత్ రెడ్డి, రైతుల హీరో రేవంత్ రెడ్డి. అవునన్నా కాదన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, నిజమైనటువంటి రైతుల పక్షపాతిగా నిలబడినటువంటి హీరోగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ అంశాన్ని మనం చెప్పే ముందు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయల రుణమాఫీని చేశారు 2004లో. తర్వాత 2014లో కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీని నేను చివరికి ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత 1,00,000 రూపాయలని చెప్పి దాన్ని 4 విడతలుగా రుణమాఫీ చేశారు. మరి తర్వాత 2024లో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పని రాహుల్ గాంధీతో డిక్లరేషన్ ప్రకటించారు, సోనియా గాంధీతో ప్రకటించారు. అనంతరం నిన్న 1,00,000 రూపాయల రుణమాఫీని నిన్న చేశారు. 6,900 కోట్ల రూపాయలు, దాదాపు 11,50,000 మందికి బెనిఫిట్ అయింది. రేపు ఆగస్టు ఎండ్ నాటికి 2,00,000 రూపాయల రుణమాఫీ కూడా చేస్తామంటున్నారు. నిజంగా ఇది రైతాంగం, ఎవరైతే ఎంటైర్ రైతాంగం లబ్ధి పొందినటువంటి ప్రతి రైతు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ కొడుతున్నారు. అది రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారు, ఎంతటి బాధను అనుభవిస్తున్నారో చూసాం. మరి వాళ్ళందరూ కూడా నిజంగా ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటున్నారు, ఆయన గుండెల్లో పెట్టుకొని పూజించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలల్లో కొంత వైఫల్యాలు ఎదుర్కొన్నప్పటికీ, ఒడిదుడులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈరోజు వారు ఒక్కసారిగా ఉవ్వెత్తున లెగిసి నిలబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే రైతు రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గతంలో కేసీఆర్ గారు టైంలో 2018 నుంచి ఏదైతే రైతులు తీసుకున్నటువంటి అప్పుని, ఆ టైంలో తీసుకున్నటువంటి అప్పుని ఇప్పుడు వీరు చెల్లించారు. ఆయన హయాంలో చేసిన అప్పుని వీరి హయాంలో చెల్లించారు. నిజంగా అది రైతులకి వరంగా కనపడుతూ ఉంది. అందుకే పండగ చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అందుకనే వారిని రియల్ హీరో అని చెప్పని అన్నాం. అయితే ఇది నిన్న ఒక్కరోజు దాన్ని హడావుడి చేసి వదిలేశారు. ఎవరూ చేయలేనటువంటి ఏ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి 1,00,000 రూపాయల రుణమాఫీని సింగిల్గా చేసి 2,00,000 రుణమాఫీని ఆగస్టులోపు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తుంటే